ఖమ్మం బస్ డిపోలో అయ్యప్ప స్వాములకు తీవ్ర అవమానం జరిగింది. ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించారు ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్. తాము అయ్యప్ప దీక్షలో ఉన్నామని వేడుకున్నా వినకుండా బ్రీత్ అనలైజ్ పరీక్ష చేశారు. ఆర్టీసీలో విధులు నిర్వహించాలంటే మాలధారణ వేసుకోకూడదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నాది 325 డ్యూటీ సార్, 3:20 డ్యూటీ. నేను 3 గంటలకు వచ్చిన డ్యూటీకి. వచ్చిన తర్వాత బండి తీసుకొని మిషన్ తీసుకొని అన్ని రెడీ చేసుకొని సెక్యూరిటీ కార్డ్ పాస్ చేయడానికి వచ్చిన బండి పాస్ చేయడానికి వస్తే ఊదిచ్చారు సార్. నన్ను ఊదామని చెప్తే నేను ఊదటం ఏందండి, ఇది రెండోసారి మీరు పెట్టడం ఏందని అంటే ఊదాల మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఊదాలంటారు. ఊదకుండా పోతే ఏందో మరి మా పరిస్థితి. ఊదాల్సి వచ్చింది, ఊది బాధపడకుండా పోవాల్సి వచ్చింది. ఏం చేయాలి మేము? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పడతారు? ఏ డిపోలు లేదు సార్, ఈ డిపోలనే మాకు 6 డిపోల, ఖమ్మం జిల్లాలో 6 డిపోల. తెలంగాణలో ఎక్కడ కూడా మేము అడిగినాం సార్, మాలలు వేసుకున్నాం. ఏ డిపోలైనా మాలలు వేసుకుని ఉండ్రు, వాళ్ళని కూడా అడిగినాం. ఎక్కడ మాకేం సప్పు లేదన్నారు. మరి మా డిపోలో ఎందుకు జరుగుతుంది ఇది? నేను రాత్రి 23 అవర్స్ డ్యూటీకి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఊదమని అడిగారు. ఎందుకు స్వాములు ఊదేయటం ఏంటి అని అడిగితే మాకు పైనుంచి అందరినీ ఊదేయమని చెప్పేసి చెప్పారని పాషా స్వామిని చెప్పారు. చెప్పిన తర్వాత నేనే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా నేను డిఎం గారితో మాట్లాడుతుంది అని చెప్పేసి అరకుండా మామూలుగా ఊదేసి డ్యూటీకి వెళ్ళిపోయాయి స్వామి. ఇప్పుడు వచ్చిన తర్వాత సిఏ గారికి ఫోన్ చేసి స్వామి ఇట్లా జరిగిందంటే మీ ఆర్ఎం గారికి కూడా చెప్పాము, ఇది ఇక నుంచి జరగదులే అని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు జరిగింది అయితే స్వామి రాత్రి 23 అవర్స్ అప్పుడు నన్ను ఊదిచ్చారు స్వామి. ఇప్పుడు అయ్యప్పని నేను 2007 నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను స్వామి. నేను 2000 నుంచి మాలేసుకుంటున్నా. 2007 నుంచి నేను ఇంతవరకు నన్ను ఎక్కడ ఊదిచ్చింది లేదు. ఫస్ట్ టైం అనమాట. స్వాములు ఊదియటం అనేది చాలా దారుణమైన సమస్య. అసలు ఇవాళ నాకు రాత్రి నుంచి ఎంత ఇబ్బందిగా ఉందంటే